ఈరోజు మనం కడపలో చూస్తే కొన్ని శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేసాం. కడప వాటర్ సప్లై స్కీమ్కి 65 కోట్లు, అదే మరి ఇంకో పక్క టీచింగ్ హాస్పిటల్ అప్గ్రేడేషన్కి రిమ్స్ కోసం 60 కోట్లు, 20 MLD STP సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి 40 కోట్లు, ఎమో హాస్పిటల్ ఇన్ ఓల్డ్ రిమ్స్లో, హోమియో హాస్పిటల్ ఓల్డ్ రిమ్స్లో కడప 8 కోట్లు, అదే మరిగా కామనూర్ సెకండ్ లిఫ్ట్ ఇరిగేషను కుందు రివర్లో 2,25,00,000, PLC బిల్డింగ్ అట్ బద్వే 2,09,00,000, క్రీడా వికాస్ కేంద్రం జమ్మలమడుగులో 2 కోట్లు, రోడ్డు నీలకంఠారావుపేట నుంచి అడపాల మాలపల్లి ఆఫ్ రామాపురం మండలంలో 86 లక్షలు, బీటీ రోడ్ PC రోడ్ టు దొండ్లపల్లి కొల్లంపేట మండలంలో 80 లక్షలు. ఇవి కాకుండా ఇంకో పక్కన బీటీ రోడ్ ఒంటిమిట్ట నుంచి VS రోడ్డు వరకు, ఇది ఒంటిమిట్ట మండలంలో 80 లక్షలు, CK రోడ్ నుంచి మూలపల్లి రోడ్డు, ఇది కూడా రామాపురం మండలం 75 లక్షలు. ఇంకో పక్క మలవాడ న్యూ మలవాడ, ఇది సిద్ధవట మండలంలో 66 లక్షలు, CC రోడ్ టు రంగంపల్లి, ఇది అట్లూరు మండలంలో 60 లక్షలు, NH 18 టు మున్నేరు వాండ్లపల్లి రామాపురం మండలంలో 55 లక్షలు, బీటీ రోడ్ టు ది NPK రోడ్ టు మాదిగవాడ, ఇది గాలివీడ మండలంలో 54 లక్షలు. ఇంకో పక్క లక్కిరెడ్డి లక్కనవారిపల్లి రోడ్డు ఉప్పరవారపల్లి, ఇది గోపురం మండలం 37 లక్షలు. మొత్తం 1,87,52,00,000కి ఈరోజు ఫౌండేషన్ వేసాం. ఇవి కాకుండా ఈరోజు గండికోట నెలవారీగా రివ్యూ చేస్తున్నాం. ఇది మీరు చూస్తే ఈ రోడ్డు నుంచి NH 31 రోడ్డు శెట్టివారిపల్లి నుంచి సుగమంచివారిపల్లి 30 కిలోమీటర్లు, 196 కోట్లు. ఈరోజు అనంతపురికి కడప కలుపుతుంది. రేపు గండికోటకు నీళ్లు వస్తే మళ్ళీ ఆ ఏరియాలో పోవాలంటే సబ్మెర్జెన్స్ వస్తుంది కాబట్టి దీన్ని పూర్తి చేయాలనుకున్నాం. సకాలంలో ఇది పూర్తయింది. ఈరోజు ఇనాగ్రేషన్ చేశాం. ఇంకో పక్కన న్యూ కొగటం లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా కమలాపురంలో 24 కోట్లతో దీన్ని ఇప్పుడే ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఇంకో పక్క న్యూ బిల్డింగ్ 50 బెడ్స్ CSC రాజంపేటలో 5,76,00,000 చేశాం. ఇంకో పక్క పెద్ద ముడి సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది పెద్దముడి మండలం 4,64,00,000తో పూర్తి చేశాం. ఇంకో పక్క బీటీ రోడ్ ఎర్రగుట్ల ప్రొద్దుటూరు రోడ్ నుంచి NBB రోడ్, ఇది కూడా ప్రొద్దుటూరు మండలం 2,50,00,000. ఇంకొక పక్క న్యూ PSC తరుమ డ్రామా కేర్ సెంటర్ బిల్డింగ్, ఇది రాజంపేటలో 1,40,00,000. న్యూ PSC బిల్డింగ్ B కోడూరులో 1,15,00,000. న్యూ PSC బిల్డింగ్ కొండాపూర్లో 118 లక్షలు. న్యూ PSC బిల్డింగ్ దేవపట్ల సంపేపల్లి 118 లక్షలు. న్యూ PSC సెంటర్ ఆకివీడు రాజంపేట 1,18 లక్షలు. MLS పాయింట్లో గోడౌన్, ఇది చెన్నూరు మండలం 1,05 లక్షలు. అడిషనల్ క్లాస్ రూమ్స్ టు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పులివెందల 78 లక్షలు. అడిషనల్ రూమ్స్ క్లాస్ రూమ్స్ SCNR గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రొద్దుటూరులో 78 లక్షలు. ఇవన్నీ కలిపి 241,76,00,000 రూపాయలు పనులు కూడా ఇనాగ్రేషన్ చేశాం. ఈ రెండు కలిపితే చూస్తే 430 కోట్ల రూపాయలు ఈరోజు మన ఇనాగ్రేషన్ కానీ ఫౌండేషన్ వేసాం. ఇంకా రేపు ఏదైతే గండికోట కానీ మిగిలిన పనులు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు చేసే పనుల్ని మనం ఫౌండేషన్ చేసుకున్నాం, ఇనాగ్రేషన్ చేసుకున్నాం అని ఇప్పుడు నేను మీకు తెలియజేసుకుంటూ, కడప జిల్లా మొత్తం మీరు ఆలోచించాలి.
ఎప్పుడూ జరగని అభివృద్ధి మనం చేశాం. ఈరోజు అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకో పక్క అన్ని ఊర్లకు అన్ని వస్తువులు మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేశాం. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరన్నా చనిపోతే శ్మశానానికి పోయే వరకు ఈ ప్రభుత్వం చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నాం. ఎప్పుడూ చేయని కార్యక్రమాలు చేశాం. కాబట్టి మీరందరూ కూడా ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ ముస్లిం సోదరులందరికీ ఒకటే కోరుతున్నా, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం, అన్ని విధాల తోడుగా ఉంటాం. మొన్న కూడా త్రిబుల్ తలాక్ విషయం వచ్చినప్పుడు దేశంలో మీ మీద కేసులు పెట్టకూడదని మొట్టమొదటిసారిగా పోరాడింది, దేశానికి తెలియజేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాలేదు, మనమే చెప్పాం. ఒకసారి త్రిబుల్ తలాక్ చెల్లదంటే ముస్లింల పైన ఏ విధంగా కేసులు పెడతారు, దేని మీద పెడతారని నిలదీసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ ఈరోజు మౌజుములకు కానీ ఇమాములకు కానీ ఆందోళన ఇవ్వడం, అనేక వస్తువులు చేయడం, ఇక్కడే కడపలోనే ఆజ్ హౌస్ కూడా కడుతున్నాం. అది కూడా తొందరలోనే పని ప్రారంభించి పూర్తవుతుంది. అది పూర్తవుతుంది, దాన్ని కూడా ఇనాగరేట్ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.